గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. వాహనదారులు మూడు వంతెనల రహదారిని కంకర్గుంట ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు నగర ప్రజలకి ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, మనకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని పూర్తి స్థాయిలో రాత్రి నుంచి మనం 8వ తారీఖు రాత్రి నుంచి రాకపోకలు బంద్ చేయడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అయినటువంటి 3 వంతెనలు, అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్, అదేవిధంగా కంకరగుంట అండర్ పాస్, ప్రధానంగా కార్లు, 2 వీలర్లు, ఆటోలు ఇవన్నీ కూడా అండర్ పాస్ల్లో కూడా డైవర్షన్ ఇవ్వటం. అదేవిధంగా హెవీ వెహికల్స్ అన్ని కూడా కంకరగుంట ఫ్లైఓవర్ని మెయిన్గా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఎవరైనా కానీ విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ, లేదు విజయవాడ నుంచి గుంటూరు వచ్చి, లేదు 2 టౌన్ వచ్చేవాళ్ళు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1ని ఫేజ్ 2ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాలని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడక్కడ ట్రాఫిక్ కొంచెం స్లో అవుతుంది కానీ ఎక్కడ కూడా జామ్ కాదు. స్లో అయినప్పుడు కొంచెం సహనం కోల్పోకుండా కోఆపరేట్ చేయండి. సాధ్యమైనంత వరకు మనం అది కూడా లేకుండా ట్రాఫిక్ పోలీసులు సిబ్బందిని కూడా పెంచుకోవడం జరిగింది. మేము 100% ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాం. ప్రజలు మేము ఏదైతే డైవర్షన్స్ చెప్పామో ఆ డైవర్షన్స్ని వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరమైన పనులు కంపల్సరీగా వెళ్ళాలి అని అంటేనే వాళ్ళు బయటకు వచ్చి ఆ రూట్లు ఉపయోగించుకోండి. ఊరక తిరిగేదానికి అనవసరమైనటువంటి పనులకి మన రోడ్ల మీదకి వచ్చి ఎమర్జెన్సీ వర్క్ మీద వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం. సో దయచేసి అటువంటి దయచేసి ట్రాఫిక్ పోలీసులు సహకరించండి.